Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. అడుగు ప్రతి వానికి ఇయ్యబడును. లూకా సువార్త 11వ అధ్యాయం 10వ వచనం. ఎవ్రీ స్టెప్ ఈజ్ టేకెన్. లూక్ చాప్టర్ 11 వర్సెస్ 10. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు తన తండ్రి అయిన దేవుని నామమును అడుగుడి అని దేవుని వాక్య భాగం సెలవిస్తోంది. ఎందరైతే ఈ ఉదయకాల సమయములో ఆహారము కొరకు, రాళ్ళ కొరకు, ఇల్లు కొరకు, అనారోగ్య పరిస్థితులు, ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నారో అట్టి వారందరికీ దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తోంది. అడుగు ప్రతివానికి ఇయ్యబడును అని దేవుడు అంటున్నాడు. చూడండి ప్రియా సహోదరి సహోదరులారా, దేవుడు అడగమంటున్నాడు. అడిగిన ప్రతివానికి ఇస్తానని అంటున్నాడండి. ప్రతినిత్యం దేవునిని ఆహారము కొరకు, ఆరోగ్యమును దయచేయమని, క్షేమాన్ని, రక్షణను అనుగ్రహించమని దేవుడిని విశ్వసించి అడగాలండి. మన కోసం తన ప్రాణాన్నే బలి ఇచ్చిన వాడు ఆయనే. కాబట్టి దేవుడు మన ప్రతి అవసరమును తీర్చువాడు ఆయనే. కష్టములో ఉన్న వారికి, దుఃఖములో ఉన్న వారికి దేవుడు సంతోషమును దయచేస్తాడు. అందును బట్టి ఆయన యందు విశ్వాసం కలిగి జీవించాలండి. కొందరైతే ఈ లోకంలో మనుషుల మీద ఆధారపడి జీవిస్తారు. ఈ లోకంలో ఎవరు ఎవరికి సహాయం చేసే రోజులు కాదండి. ఎవరి స్వార్థం వారిది. కాబట్టి మనుషులను నమ్ముకొనుట కంటే దేవునిని నమ్ముకొనటం, ఆయనను ఆశ్రయించటం మేలు. కాబట్టి ఇక నుంచైనా దేవునిని ఆశ్రయించి ఆయన యందు విశ్వాసంతో ప్రతిదీ దేవునిని అడగాలండి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మనమందరమును అడిగిన వాటన్నిటిని పొందుకొని ఉందుము గాక. ప్రార్థన. జీవము కలిగిన దేవా, సర్వాధికారి, నీకే వందనములు, స్తోత్రములు దేవా. ప్రభువా, మా అందరి జీవితాలలోని నీ యొక్క వెలుగును దయచేయండి. ఈ వాక్యం ద్వారా ఎందరైతే విన్నారో అట్టి వారందరి జీవితాలలోనూ నీ మేలులను చెరిగించండి. ప్రభువా, ఎందరైతే నిన్ను అడుగుతున్నారో, నీ మీద ఆధారపడి జీవిస్తున్నారో ఈ ఉదయకాల సమయంలో అట్టి వారందరికీ మేలులతో తృప్తిపరచండి. ప్రభువా, ఆహారం కొరకు, వస్త్రాల కొరకు, ఉద్యోగం కొరకు, వివాహం కొరకు, ఎందరైతే ఎలాంటి పరిస్థితుల్లో దుఃఖిస్తూ బాధపడుతున్న వారందరినీ మీరు దర్శించి వారిని నీ రెక్కల చాటున భద్రపరచండి. నిన్ను ఎందరైతే ఈ రోజున అడుగుతున్నారో, ప్రార్థిస్తున్నారో అట్టి వారందరికీ సహాయమును దయచేసి అట్టి నీ మేలులు, నీ యొక్క ఆశ్చర్యమైన క్రియలను మా ఎడల జరిగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.